రాజమండ్రి దేవి చౌక్ దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 1934లో ప్రారంభమైన ఇక్కడి దసరా వేడుకలను ఆంధ్ర మైసూరుగా పేర్కొంటారు. 91వ శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ విద్యుత్ దీపాలు అలంకరణ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ శిఖరం ఆకారంలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. శ్రీ బాల త్రిపుర సుందరదేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. చౌక్ సాంప్రదాయం ప్రకారం పౌరాణిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆంధ్ర మైసూర్ అనే ప్రత్యేకతను కొనసాగిస్తున్నామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంటున్నారు. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఓ లైటింగ్ విషయంలో విద్యుత్ అలంకరణ మాత్రం ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ అలంకరణ చూడడానికే కాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి ప్రముఖ నటుల చేత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకే ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రుల కాడి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఎంతో మంది అమ్మవారిని సందర్శించుకున్నారు. వాళ్ళంతా అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాజమండ్రి కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో జరిగినట్టుగా ఈస్ట్ గోదావరిలో ఎక్కడా లేదండి. అది మైసూరు తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమహేంద్రవరం దేవి చౌక్లో ఉన్నంత పేరు ఇంకా ఎక్కడా లేదండి. ఆంధ్ర మైసూర్ అంటే రాష్ట్రంలోనే ప్రముఖ కళాకారులు, పద్మవిభూషణ, నందీనవాడలు, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అంజలి గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడ రాష్ట్ర కళాకారులు, దేశ కళాకారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేశారు. అంటే ఇక్కడ ప్రాచుర్యం ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఎవరైతే ప్రదర్శన చేస్తారో రాష్ట్రాలు, దేశాలు దాటి వాళ్ళకి మంచి పేరు వస్తుందని మైసూరులో ఏ విధంగా జరుగుతుందో అన్ని రోజులు కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగేవి. అలా రాను రాను క్రమేపీ ప్రజలు పెరగడం వల్ల, ట్రాఫిక్ రద్దీ వల్ల ఉత్సవాలు ఒక రోడ్లో చేయడం జరుగుతుంది. ఇలాగా 91వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాగే 108 దంపతులు 1000 మంది కుంకుమ పూజ పాల్గొంటారు. సరస్వతి పూజ ఆ రోజు దగ్గర ఒక 2,000 మంది పిల్లలు పూజలో పాల్గొని సరస్వతి పూజ చేద్దాం. 2,000 మందికి అందరూ కూడా పుస్తకాలు, పెన్నులు